పెళ్లి చూపుల్లో ఏం డిస్కస్ చేశారు అని అడిగి. నాకు పెళ్లి చూపులు అంటే ఫస్ట్ వచ్చేది ఏమైందంటే ఆ రోజు వాళ్ళు August 8 అనుకుంటా. August 8 కి పెళ్లి చూపులకు వచ్చింది చూడడానికి. నాకు ఈయన పేరు తెలియదు, ఏం తెలియదు. అయితే రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకోమని అంటారు కదా, అప్పుడు కూర్చో కూర్చో అని ఎన్నిసార్లు అన్నా అసలు కూర్చోనే కూర్చోడు. చెప్పు ఇంకేమన్నావు నెక్స్ట్? ఏమన్నా నీకే గుర్తున్నాయేమో. నేను ఏమి అడిగేది అడుగు నార్మల్ గా అందరిని అడిగేది అయితే ఇక్కడ అడిగిన. అమ్మాయిని ఎన్ని సంబంధాలు పోయిండో అందరిని అడిగేదే అడిగిండంట. నన్ను ఏం అడిగిండంటే నా పేరు తెలుసా అన్నాడు. అంటే నాకు తెలియదు. నేను ఎట్లా అంటే అప్పటికే నేను జాబ్ చేసేది, సండే వస్తే చాలు మా వాళ్ళు పెళ్లి చూపులు ఒక 10-12 చూసిండు కావచ్చు. ఏమనంటే పోయి కూర్చోవాలి ఇక గంగిరెద్దు లాగాని. సో నేను ఈయన డీటెయిల్స్ కూడా ఏం తెలుసుకోలేదు. సో మేము ఇద్దరం వెళ్ళిన తర్వాత అక్కడ అడిగిండు నీ పేరే, నా పేరు తెలుసా అన్నాడు. తెలియదు అని అన్నా. నేను ఏం చేస్తానో తెలుసా అన్నాడు. తెలియదు అని చెప్పిన. ఇంకొకటి ఏదో అడిగిండు, తెలియదు అని చెప్పిన. ఎట్లా అన్నాడంటే ఏం తెలియదే ఇక్కడ వచ్చి కూర్చున్నావా అని అంటుంది. అసలు మా ఇద్దరికి పరిచయమే లేదు. ఫస్ట్ అట్లా మాట్లాడినావు ఆ టైప్ ఈ మనిషి. ఏం అడిగినా తెలియలేదు అంటుంది. మరి ఏం తెలియకుండా ఎందుకు అట్లా మాట్లాడతాడు. ఇంట్రోవర్ట్ కానీ ఒక మాట అన్నాడు అనుకో ఇంకా మనం పోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ తనే కరెక్ట్ లైఫ్